మనం ఎవరైనా మన పట్ల ఏదైనా కీడు చేస్తే మొట్టమొదటి చేయాల్సింది ఏమిటంటే వాళ్ళ పట్ల తిరగేసి కీడు చేయొద్దు. వాళ్ళు కూడా పరమేశ్వరుడి స్వరూపం అనుకుని వదిలేయండి. చెప్పాల్సినప్పుడు ఆయనే బుద్ధి చెప్తాడు. ఒకవేళ వాళ్ళకి బుద్ధి చెప్పేలా చేసినా అబ్బా బాగా అయింది వీడికి ఇలాగే అవ్వాలి అని మాత్రం పొరపాటున కూడా అనుకోకండి. ఎప్పుడు చేయాల్సింది ఏమిటంటే పాపం వాళ్ళకి అలా జరిగితే అయ్యో అలా జరిగింది అని మళ్ళీ సానుభూతి పడండి. అప్పుడు వాళ్ళల్లో ఉన్న పరమేశ్వరుడు మనలో ఉన్న పరమేశ్వరుడు కూడా చూసి ఓహో వీడి బుద్ధి సన్మార్గంలో వెళ్తుంది అనుకుంటాడు. దానికి తార్కాణం మార్కండేయుడి కథ. ఒక్కసారి ఆలోచించండి. ఈ శ్లోకాలు చదవడానికి ఒక 4-5 నిమిషాలు పట్టుంటుంది మార్కండేయుడికి. 4-5 నిమిషాల క్రితం యముడు ఈయన్ని లాగేస్తూ ఉంటే ప్రాణభయంతో అయ్యో నన్ను ఎవరు రక్షిస్తారు అన్న ఆర్తిలో ఉన్నాడు. అంటే యముడిది పై చెయ్యి ఇది కింద చెయ్యి. సరిగ్గా 5 నిమిషాలు అయ్యేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతో సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన పరమేశ్వరుడు అనుగ్రహంతో ఉన్నాడు. యముడు కింద చనిపోయి ఉంటే మార్కండేయుడు నాన్నగారు ప్రాణభిక్ష పెట్టండి యముడికి అంటే అప్పుడు పరమేశ్వరుడు ప్రాణభిక్ష పెట్టాడు. అంటే చూడండి, పరమేశ్వరుడి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నా పరమేశ్వరుడు కావాలనుకుంటే దాన్ని తిరగదిప్పగలడు.